నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే. మేడం పవన్ కళ్యాణ్ గారు రీసెంట్‌గా వాళ్ళ నేతలకి ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఇకపై అధికార ప్రతినిధులు ప్రెస్ మీట్‌ల్లో గాని మరి వేరే చోట్ల గాని ఎక్కడ మాట్లాడటానికి వీల్లేదు. కొత్త అధికార ప్రతినిధులని ఎంపిక చేసి మరొకసారి రివాంప్ చేస్తాము అని చెప్పారు. సో ఎందుకంటారు? మెయిన్ రీజన్ ఏంటంటారు? అంటే వాళ్ళ నేతలు కొంత దురుసుగా మాట్లాడటం, తర్వాత అది వాళ్ళకి రివర్స్ అవ్వటం, జనసేనకి కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితులు తీసుకురావటం, ఇదంతా వాళ్ళు పవన్ కళ్యాణ్ గ్రహించారా? నేనైతే అదే అనుకుంటున్నాను. ఓకే. అయితే ఇది ఒక రకంగా మంచి ఆలోచనే పవన్ కళ్యాణ్‌ది. ఎందుకంటే వాళ్ళు పెద్దగా అధికారంలో ఉన్నవాళ్ళు కాదు కదా! అలాగే రాజకీయ అనుభవం కూడా చాలా తక్కువుంది. అయితే వాళ్ళంతా కూడా ఇంతకుముందు కుల సంఘాల్లోనూ, లేకపోతే అభిమాన సంఘాల్లోనూ, అట్లాంటి సంఘాల్లో పనిచేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి కాస్త రాజకీయ పరిజ్ఞానం కూడా తక్కువనే ఉంటది. అలాగే నేనిది మాట్లాడొచ్చా? నేనిది మాట్లాడకూడదా? మాట్లాడితే ఏమవుతది? అనే వివేచన అంటాం గదా మనము. ఆ వివేచన కూడా తక్కువగా ఉన్నట్లుంది. అందుకే కొంచెం కాస్త తడబాటుకి గురవుతున్నారు. ఒక్కొక్కసారి ఎక్కువగా కూడా ఓవర్ స్పెల్ అయ్యి కూడా మాట్లాడుతున్నారు. అయితే దీనికి కారణం కేవలం అధికార ప్రతినిధులు మాత్రమే అని అనుకోవటం చాలా తప్పు. ఇది కాస్త ఆత్మ పరిశీలన పవన్ కళ్యాణ్ గారు కూడా చేసుకోవాలి. ఎందుకంటున్నానంటే అంతకుముందు వేరే వాళ్ళైతే వాళ్ళ నాయకుల్ని ఏమన్నా అంటే ఏమి అసలు ఒక్క క్షణం కూడా ఆలోచించరు. వాళ్ళు చాలా రక్షణగా ఉంటారు. మా పార్టీ లీడర్స్ ఏమన్నా పట్టించుకోరు అసలు, అది ఇది అని చెప్పి ఒకసారి మాట్లాడాడు. మాట్లాడిన తర్వాతే నానాజీ గారు కాస్త గొంతు పెంచి వీధి రవిడి టైప్ లో మాట్లాడారు. అట్లాగే ఇంకొంతమంది ఇంకొకలాగా అట్లా మాట్లాడటం చూసాం. సరే, అధికార ప్రతినిధులందరూనే ఇలా ఉన్నారు అనుకున్నప్పుడు వీళ్ళందరినీ మార్చినంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే అది ఒక అపోహే. ఎందుకంటే మీరు వీళ్ళే కాదండి, ఈ పార్టీయే కాదండి, ఇవాళ దాదాపు చాలా పార్టీలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ. ఏంటంటే అధికార ప్రతినిధులుగా రావటం మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి కావచ్చు, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఆ వచ్చే వాళ్ళు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంది, అలాగే పక్క వాళ్ళతోటి వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారు, తోటి ప్యానలిస్టులతోటి ఎలా ఉంటున్నారు, ఇట్లాంటివన్నీ కూడా మనం గమనిస్తే గనక చాలా సందర్భాల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో బాహాబాహి కొట్లాట్లకు కూడా దిగిన సందర్భాలు చూస్తున్నాం. ఇది ఎక్కువగా బీజేపీ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం చూస్తున్నాం. ఇది విష్ణువర్ధన్ రెడ్డి అనుకుంటా బీజేపీ నుంచి ఒక తోటి ప్యానలిస్ట్ ని చెప్పుతో కొట్టడం చూసాం. అలాగే మొన్నటికి మొన్న అతని పేరేదో ఉంది, అతను ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా ఏదైనా డిస్కషన్కి వచ్చినట్టు లేడు. అతను విజయ విహారం అతని పైన చెప్పు తీసుకొని కశ్యప్ రెడ్డి ఇప్పుడు చాలా వ్యూహాత్మకంగా అతన్ని కొట్టాలి అని మాత్రమే తీసుకొచ్చినట్లుగా కనిపించింది దాంట్లో. ఇవన్నీ కూడా చాలా
తోటి ప్యానలిస్టులు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మాట్లాడటం అయిపోయిన తర్వాత మనం మాట్లాడాలి అనే ఒక కనీసమైన హ్మ్. పరిజ్ఞానం అనాలా, జ్ఞానం అనాలో, కానీ అది ఆ ఉచితానుచితం కూడా తెలియదు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో హ్మ్. ఏమవుతుంది అంటే చాలా బ్యాడ్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ వెళ్తున్నారనుకోండి పక్క వాళ్ళు. మనం అభ్యంతరం హ్మ్. చెప్పినా పర్వాలేదు. కానీ ఒక్కొక్కసారి ఏం చేస్తుంటారంటే కొంతమంది, మళ్ళీ నా టర్న్ వచ్చినప్పుడు నేను ఈ పాయింట్ మర్చిపోతానేమోనని చెప్పి మధ్యలో మాట్లాడేస్తా ఉంటారు. హ్మ్. ఇదంతా సమన్వయం చేసుకోవడము ఆ యాంకర్‌కి చాలా పెద్ద కష్టమైన పని. ఎందుకంటే ఆ! ఇప్పుడు నేనేమి ఏం చెప్పాను, మీరు మీరు ఆగండి అన్నాననుకోండి, మళ్ళీ పిలిస్తే ఆళ్ళొస్తారో రారో, వాళ్ళెక్కడ హ్మ్. నొచ్చుకుంటారో అనే ఒక పాపం అవును. గందరగోళంలో యాంకర్ ఉంటాడు. అవును. వాళ్ళు హ్మ్. సమన్వయం చేసుకోలేని పరిస్థితి. అందుకని హ్మ్. అసలు ఎ ఏ అధికార ప్రతినిధి అయినా సరే మన పార్టీ నుంచి ఎళ్లారు అంటే ఎంతో కొంత మన పార్టీకి ప్రతిష్ట తెచ్చేలాగా ఉండాలి తప్పితే అసలు వీళ్ళ పార్టీకి ఇంత దిక్కుమొక్కు లేదా వీళ్ళ అధికార ప్రతినిధులు అనుకునేటట్లుగా ఉండకూడదు. ఓకే. అలాంటప్పుడు ఏం చెయ్యాలి అంటే ఎవరినైతే అధికార ప్రతినిధులుగా మనము పంపించాలనుకుంటున్నామో వాళ్ళకి ఒకంత నిపుణుల చేత ఆహ్, కాస్త హ్మ్, ఎ సభా మర్యాదలేంటి, అలాగే ఒక నలుగురితో కలిసి కూర్చుని మాట్లాడేటప్పుడు మనం ఎలా మాట్లాడాలి? పక్క హ్మ్. వాళ్ళని నొప్పించకుండా ఒప్పించటం ఎట్లా? అంటే ఒక ఒక రకమైన ఒక ఎత్తుగడ ఉండాలి మాట్లాడేటప్పుడు గూడా. హ్మ్. హ్మ్. నువ్వు హ్మ్. చెప్పదలుచుకుంది సూటిగానే చెప్పు. కానీ రెండో వాళ్ళు నొచ్చుకునేటట్లు చెప్పకు. మళ్ళీ హ్మ్. భాష కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలాగే హ్మ్, మనం మాట్లాడేటప్పుడు ఆహ్, కొన్ని పదాలు కొంతమందికి ఊత పదాల్లాగా వస్తా ఉంటాయి. అవి హ్మ్. సభ్య సమాజం ఆమోదించేలాగా ఉన్నాయా లేదా? ఇట్లాంటియన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి కేవలం జనసేన పార్టీ కోసమే చెప్పట్లేదండి. అన్ని హ్మ్. పార్టీల వాళ్ళకి కూడా ఇది వర్తిస్తది. హ్మ్. లేదు అంటే అలా లేకపోతే సిద్ధన్న అద్దంకెళ్ళొచ్చినట్టుంటది తప్పితే ఏమీ ఉండదు. పైగా హ్మ్. హ్మ్, వీధి పోరాటం మాదిరి ఆహ్, డిస్కషన్ ఒక్కొక్కసారి ఆహ్, డిస్కషన్‌లు ఆపేసిన పరిస్థితులు చూస్తుంటాం మనం. యాంకర్ ఏం హ్మ్. చేయాలో తోచక హ్మ్. డిస్కషన్ ఆపేస్తారు. అవును. అలాగే మాదే పై చెయ్యి అనిపించుకోవాలి. మా నాయకుడే గొప్పోడనుకోవాలి. అని ఎనలేని కీర్తి అంటే వాళ్ళకేవో భుజకీర్తులు ఇచ్చేసేసి మాట్లాడేస్తా ఉంటారు. ఇది ఒకటి పోవాలి. అలాగే ఏదైనా అధికార పక్షం వాళ్ళని విమర్శించారనుకోండి. అంటే వ్యక్తుల్ని విమర్శించడం కాదు నా దృష్టిలో. అసలు వ్యక్తుల జోలికి వెళ్ళడం కరెక్ట్ కాదు. విధానాల జోలికెళ్ళాలి. ఇది ఫండమెంటల్‌గా హ్మ్. నేర్చుకోవాలి. ఇప్పుడు వాళ్ళ పని విధానం ఎలా ఉంది? వాళ్ళ పని విధానంలో నష్టం ఏంటి? లాభం ఏంటి? పైగా సరైన సమాచారంతో వెళ్ళాలి. అది మీ బ్రెయిన్‌లో ఫీడ్ చేసుకుంటారా? బ్రెయిన్‌లో ఫీడ్ చేసుకోలేకపోతే పేపర్ మీద రాసుకునైనా సరే. ఇప్పుడు మనము హ్మ్. ఒక డిస్కషన్‌లో కూర్చొని మాట్లాడుతున్నాము అంటే, మనం ఆ నలుగురికి ఏదో చెప్పటం కంటే కూడా, ఈ ప్రోగ్రామ్‌ని చూసే వాళ్ళకి కూడా సరియైన సమాచారం ఇచ్చేలాగా ఉండాలి. హ్మ్. అంతేగాని కొంతమంది వచ్చారంటే చాలు ఎలా చెప్తారంటే, మా పార్టీయా అని మా టంగుటూరు మిరియాలు, తాటికాయలంతా అని చెప్తుంటారు. అది చూసే వాళ్ళకి చాలా హ్మ్. ఎబ్బెట్టుగా ఉంటది. అందుకని ఇట్లాంటియన్నీ కొంచెం మర్యాదలు పాటించటం, పక్కవారికి అవకాశం ఇచ్చేలాగా ఉండటము, అలాగే యాంకరు మనకు అవకాశం ఇచ్చే వరకు వేచి ఉండటము, ఇట్లాంటియన్నీ కూడా చాలా అవసరము. మళ్ళీ మళ్ళీ అండి భాష చాలా ప్రాధాన్యంతో కూడుకున్న విషయము. మీ పార్టీ విధానాల్ని చెప్పే ప్రాసెస్‌లో వేరే పార్టీలని అవసరం లేకుండా కించపరచటము, అలాగే వ్యక్తిగత దాడులకెళ్ళి మాట్లాడటము, ఇవి కరెక్ట్ కాదు. ఇవి హ్మ్. నేర్చుకోవాల్సిన అంశాలు. ఆహ్, హ్మ్. ఈ ఈ పద్ధతుల్లో గనక ఆహ్, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని తర్ఫీదు ఇ ఇ ఇ ఇచ్చుకున్నా, ఇప్పించుకున్నా హ్మ్. చాలా మంచిది. వేరే పార్టీలకు కూడా అవసరమైన విషయం. హ్మ్. అంటే ఇది పవన్ కళ్యాణ్ గారి నుంచే మొదలు పెట్టాలంటారా? ఎందుకంటే
చాలా అవును. ఆగ్రహావేశాలతో ఆయన మాట్లాడుతుంటారు. చాలా అవును. పర్సనల్ లెవెల్‌లోకెళ్ళి మాట్లాడుతుంటారు. అవును. అవును. "నువ్వెవడివి జగను? సీఎం అయినా ఒకటే, చేయమైనా ఒకటే" ఇలాంటి మాటలు. తర్వాత హ్మ్. థ్రెట్స్ ఇవ్వటం. హాకీ స్టిక్కులా, రాడ్‌లా. అంటే ఏదైనా గావచ్చు. దాని బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా గావచ్చు. సో, అది గూడా మొన్న రీసెంట్‌గా ఎంత పెద్ద వివాదం అయిందో జూసాం. రావణ్ అరెస్ట్ సమయంలో. అంటే చాలా అవును. హ్మ్. విమర్శలు ఆయనకే వచ్చాయి మళ్ళీ. ఆయన గూడా అవును. విమర్శించారు. మీ మాటలే గదా అవును. మాట్లాడింది అని జెప్పి. అవును. అవును. హ్మ్. అసలు ఆ! ఒకటండి, అధికారంలో ఉన్నవాళ్ళు, అధికార పార్టీ నుంచి అధికార ప్రతినిధులుగా వచ్చేవాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలో వాళ్ళకంటే ఎక్కువ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హ్మ్. ఇలా ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఏమవుతదంటే ఇట్లాగే ఉంటది. అసలు హ్మ్. ఎంత కాంట్రోవర్సీ అవుతున్నాయంటే ఇవాళ అధికారంలో ఉన్న ఆహ్, నాయకులు మాట్లాడే మాటలు, వాళ్ళ అధికార హ్మ్. ప్రతినిధులు మాట్లాడే మాటలు చాలా కాంట్రోవర్సీస్‌గా వస్తున్నాయి. ఆహ్, హ్మ్. ముఖ్యంగా మరీ ముఖ్యంగా అనవసరమైన సందర్భాల్లో వేళ్ళు పెట్టటము. ఇప్పుడు మన హ్మ్. ఆంధ్ర, తెలంగాణ ఇష్యూ ఒకటొచ్చింది. అవును. అది అసలు వాంఛనీయం కాదు. ఎవడబ్బ జాగీరు అని మాట్లాడటం అది హ్మ్. కరెక్ట్ కాదు. అంతలా మాట్లాడాల్సిన అవసరం లేదు. పైగా హ్మ్, సమయా సమయానుకూలంగా ఉచితానుచితాలతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఓ పక్క అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మన ఇంట్లో పెళ్లవుతుంటదండి. ఆ టైంలో మనతో ఏవో తేల్చుకోవాల్సిన మ్యాటర్స్ ఉన్నాయనుకోండి వేరే వాళ్ళకి. ఆ టైంలో రావడం కరెక్ట్ కాదసలు. మర్యాద హ్మ్. అనిపించుకోదు. అట్లాగే హ్మ్. ఇప్పుడు మీరు తేల్చుకోవాలి అనుకుంటే ఆ టైంలో హ్మ్. ఆహ్, ఆ రోజే నేను చేస్తాను అని మాట్లాడడం కరెక్ట్ కాదు. హ్మ్. మీరెప్పుడైనా పెట్టుకోవచ్చు. ఆ రోజే పెట్టుకోవాలని అవసరం ఏంటి? ఇది కొంచెం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మేడం పార్టీల మధ్య మనం చూస్తుంటాం. చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతా ఉంటాయి. దాడులు చేసుకుంటారు ఒకళ్ళకొకళ్ళు. అంటే ఇవి నిజంగా ఆహ్, రాజకీయాలు అన్న తర్వాత ఇది ఖచ్చితంగా ఉండాలంటారా? ఎందుకంటే ఒక హెల్తీ ఎన్వైర్న్‌మెంట్‌లో గూడా ప్రజల్ని మెప్పించొచ్చు. అంటే ఈ చిన్న బేసిక్ సూత్రాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? అంటే త్రూ అబ్యూజివ్ లాంగ్వేజ్ గాని మనం పైచేయి సాధించమనే భ్రమల్లో ఎందుకున్నారు రాజకీయ పార్టీలు? ఇక్కడ ఒకటండి ఆహ్, మనం సమాధానం చెప్పలేనప్పుడే మనకొక బుకాయింపొస్తది. ఒక ఎదురుదాడనేదొస్తది. హ్మ్. వాళ్ళు అడగటాన్ని దాడిగా ఫీలవుతారు వాళ్ళు. అందుకే ఎదురుదాడి హ్మ్. చెయ్యాలి అనుకుంటారు. తమ పార్టీ హ్మ్. వాదనని గెలిపించుకోవాలి అనే ఒక ఉద్దేశంతోటి వీళ్ళు ఈ విధంగా మాట్లాడతారు. ఒక రకంగా హ్మ్. ఒక మంచి సుహృద్భావ వాతావరణము రాజకీయ పార్టీల్లో ఈరోజు లేదు. హ్మ్. ఇవాళ రాజకీయ పార్టీలన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే అధికారం చేజిక్కించుకోవటం ఎలా? ఎలా అయినా సరే. ఈ చేజెక్కించుకున్న అధికారాన్ని నిలబెట్టుకోవటం ఎట్లా అనే దాని మీద ఉన్నారు. ఒకప్పుడు హ్మ్. మా చిన్నప్పుడు చూస్తే ఆహ్, లాస్ట్ ఇయర్‌ని ఎలక్షన్ ఇయర్ అనేవాళ్ళు. ఓకే. ఐదో సంవత్సరాన్ని ఎలక్షన్ ఇయర్‌గా చూసి అందరూ హోరాహోరీ హ్మ్. అన్నట్లు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఓకే. ఇవాళ గెలుస్తున్నారు. ఆ తెల్లారి నుంచినే ఎలక్షన్ ఇయర్ లాగా ఫీల్ అవుతున్నారు. హ్మ్. ఎక్కడ వెనకబడిపోతాము? ఎక్కడ పక్క వాళ్ళు ముందుకెళ్ళిపోతారో ప్రచారంలో గావచ్చు, ప్రజాదరణ హ్మ్. చూరగొనటంలో గావచ్చు, ఎక్కడ ముందుకెళ్ళిపోతారని ఒక ఆహ్, భయం వెంటాడుతుంది. అందుకే హ్మ్. ఈ బుకాయింపొస్తుంది. ఓకే. చాలా నాణ్యమైన నాయకుల కొరతైతే ఇవాళ భారతదేశానికి ఉందండి. అన్ని దేశాల హ్మ్. సంగతి నాకైతే తెలీదు గానీ, మన హ్మ్. భారతదేశంలో హ్మ్. మటుకు నాణ్యమైన అవును. కాస్త బుర్ర, బుద్ధి, జ్ఞానము హ్మ్. ఉన్నవాళ్ళు ఇవాళ తక్కువయ్యారని చెప్పొచ్చు. ఇది హ్మ్. ఒక రకంగా చూసుకుంటే ఆహ్, ఎక్కువ హ్మ్, బీజేపీ పార్టీలో ఆ ఇది కనిపిస్తూ ఉంది. అలాగే ఓకే. కొంత ఈ జాడ్యం ప్రాంతీయ పార్టీల్లో గూడా ఉంది. హ్మ్. కాకపోతే ప్రాంతీయ పార్టీల్లో గూడా
కొత్తగా పుట్టిన పార్టీల్లో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. మరింత ఎక్కువగా. ఇప్పుడు ఓకే. ఈ మధ్య కాలంలో ఒక 2010 తరువాత ఈ ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత మన హ్మ్. దేశంలో ద్రవ్య చలామణి ఎక్కువైపోయింది. డబ్బులు బాగా ఆడుతున్నాయి జనాల దగ్గర. హ్మ్. హ్మ్. అలాగే రాజకీయ పార్టీల దగ్గర కూడా డబ్బులుంటున్నాయి. ఈ హ్మ్. డబ్బున్న వాళ్ళకి ప్రాధాన్యం పెరిగింది రాజకీయ పార్టీలో. హ్మ్. పెరిగేసరికి ఏమవుతుందంటే, వాళ్ళ చుట్టూ బెల్లం చుట్టూ ఈగల్లాగా ఖర్చు పెట్టగలిగిన వాడి చుట్టూ ఆహ్, జక్కాయి బుక్కాయి గాళ్ళందరూ చేరతున్నారు. పని పాట లేని హ్మ్. వాళ్ళు, ఇంకే హ్మ్. పని చేయదలుచుకోని వాళ్ళు, కాస్త రవిడీ హ్మ్. మనస్తత్వం ఉన్నవాళ్ళు, వాళ్ళు అవును. ఏదంటే అది చేసే వాళ్ళు ఈ రాజకీయ హ్మ్. పార్టీల దగ్గర చేరుతున్నారు. ఈ హ్మ్. చేరినప్పుడు వీళ్ళేం జేస్తారు అంటే ఆహ్, ఆ నాయకుడిని ప్రసన్నం జేసుకోవటానికి, ఆ నాయకుడి దృష్టిలో పడటానికి, ఇట్లాంటి వాటన్నిటి కోసం వాళ్ళు పార్టీ చెప్పింది కొంత, చెప్పంది కొంత, అంటే కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత అన్నట్లు వీళ్ళు వ్యవహరిస్తున్నారు. హ్మ్. ఈ ఈ ఈ వ్యవహరించే దాంట్లో ఎక్కడ నాణ్యతా ప్రమాణాలు గాని, ఆహ్, ఒక సరియైన ఇన్ఫర్మేషన్ గాని ఏమీ హ్మ్. ఉండట్లేదు వాళ్ళల్లో. హ్మ్. మనం అసలు హ్మ్. వాళ్ళలో ఎక్స్‌పెక్ట్ కూడా చేయకూడదేమో ఒక రకంగా. అవును. అంటే రౌడీ అయితే ఒక క్వాలిఫికేషన్ అది రాజకీయాల్లోకి సులభమైన ఎంట్రీ లాగా భావిస్తున్నారు. డబ్బొక అవును. క్వాలిఫికేషన్ లాగా చూస్తున్నారు. అవును. అదొకటి. బెదిరించటాలు ఇలాంటివన్నీ. ఆ! హ్మ్. అలాగే యాహ్! డబ్బున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావటం. మెయిన్ హ్మ్. కారణం అండి. హ్మ్. వ్యాపారస్తులు రాజకీయాల్లోకొచ్చేసారు. అవును. రవిడీలొచ్చేసారు. వీళ్ళందరూ సినిమా యాక్టర్‌లొచ్చేస్తున్నారు. హ్మ్. వీళ్ళందరికీ ఏంటంటే ఒకంత ఆవేశంతోటి ఒక ఒక అగ్రెసివ్ నేచర్ ఉంటది వీళ్ళకి. హ్మ్. ఈ అగ్రెసివ్ నేచర్‌ని రాజకీయాల్లో కూడా చూపిస్తున్నారు. చూడండి, మనం ఇంతమంది రాజకీయ నాయకులను చూసాము. సినిమా నుంచి వచ్చిన రాజకీయ నాయకులను గనక మనం కంపేర్ చేసి చూస్తే, ఓకే. విజయ్ లాగా స్థిమితంగా ఉన్న రాజకీయ నాయకులు కనిపించట్లేదు. మనం హ్మ్. మొత్తం హ్మ్. తను పని చేసుకుంటా వెళ్ళిపోతున్నాడు. తప్ప ఎక్కడ మాట్లాడటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. మాటలు తక్కువ, పని ఎక్కువ చేస్తున్నాడతను. నార్త్ హ్మ్. నుంచి సౌత్ హ్మ్. వరకు చూసుకుంటే, సౌత్ నుంచి నార్త్ వరకు చూసుకుంటే, చాలా మంది హ్మ్. సినిమాల నుంచి వచ్చిన రాజకీయ నాయకులు మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు. అది వీళ్ళు మహిళలా, పురుషులా అనేది కూడా ఏమి పెద్ద విభేదం లేకుండా అవును. హ్మ్. ఆఖరికి మొన్న ఆహ్, ఏదో ఒక సందర్భంలో హేమమాలిని హ్మ్. గారు ఆహ్, చాలా సీనియర్ పార్లమెంటేరియన్ తను. హ్మ్. ఎప్పటినుంచో బీజేపీ పార్టీలో ఆమె అవును. ఎంపీగా వస్తూ ఉన్నారు రిపీటెడ్‌గా. హ్మ్. ఈ ఓకే. కాక్రోజ్ జనతా పార్టీ గురించి ఆవిడ కూడా కొంచెం చౌకబారుగా కామెంట్లు చేయటం. హ్మ్. ఇక కంగనా హ్మ్. రనౌత్ అయితే అసలు చెప్పక్కర్లేదనుకోండి. ఆహ్, అసల ఆమె గురించి ఆవిడని ఆవిడని ఫీమేల్ 'పవన్ కళ్యాణ్' వెర్షన్ అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఓకే. అంటే అంతకుముందు స్మృతి ఇరానీ ఉండేది. హ్మ్. స్మృతి ఇరానీ కూడా ఆమెకి సినీ బ్యాక్‌గ్రౌండ్ నుంచే వచ్చిందావిడ. ఆహ్, అవును. ఆవిడ కూడా అంతే. సీరియల్స్, సీరియల్స్‌లో నటీమణిగా ఉన్నారు. హ్మ్. అవునవును. అసల వాళ్ళకేంటంటే బాగా డైలాగులు చెప్పి చెప్పి అలవాటు పడి ఉంటారు గదా! అందుకని హ్మ్. ఏదంటే అది మాట్లాడగలము అనే ధోరణి ఉంటదనమాట వాళ్ళకి. సరే ఓకే. ఇకపోతే మనం నేను విజయ్ గురించి ఎందుకు జెప్పానంటే, చాలా చాలా తక్కువ మాట్లాడుతూ, ఎక్కువ పని జేస్తూ, అతి తక్కువ విమర్శల పాలవుతున్నాడు. హ్మ్. అంటే వార్తల్లో ఆహ్, ఉండటానికి గూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదా అని అనిపిస్తోంది ఆయన. అనిపిస్తుంది. అందుకని హ్మ్. ఏదైనా కాస్త ఆహ్, విషయ పరిజ్ఞానము, కాస్త వినయ విధేయతలు, కాస్త హ్మ్. హంబుల్‌నెస్, ఒక వినయం అనేదుండాలి. ఇప్పుడు కొంతమంది అసలు యాంకర్‌లు కూడా లెక్క చేయకోకుండా వచ్చేవాళ్ళొస్తున్నారు. హ్మ్. అవును. పైగా ఈ ఈ ఈ ఈ పోటీ దీంట్లో పాత జర్నలిస్టులందరూ కూడా ఆహ్, బయటికొచ్చేస్తున్నారు. హ్మ్. ఈ కొత్త వాళ్ళొస్తున్నారు. ఓకే. ఇప్పుడు చాలా మందికి ఒకప్పుడు అర్నబ్ గోస్వామి చాలా గొప్పగా అనిపిచ్చేవాడు. హ్మ్. ఇప్పుడు హ్మ్, అర్నబ్ గోస్వామిని కూడా అడ్మైర్ చేసేవాళ్ళు తగ్గారని నేననుకుంటున్నా. హ్మ్. హ్మ్. అలాగే ఇప్పుడు ఈ అతన్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు పెరిగారు. పెరిగారు. హ్మ్. ఏదేమైనా ఇవాళ గొంతుకులు మళ్ళీ మాట్లాడుతున్నాయి. విమర్శ హ్మ్. హ్మ్. చేస్తున్నారు. కాబట్టి ఓకే.
ఈ పరిస్థితుల్లో అబాస్ పాలవ్వకుండా ఉండాలి అంటే గనక రాజకీయ నాయకులు కొంచెం ఆచితూచి మాట్లాడటము, ఒకంత ఆలోచనతో ఉండటం అవసరము అనిపిస్తుంది. ఓకే. ధన్యవాదాలు మ్యామ్.